బం చిక్ తిను బాగా వంటికి పొనగంటాకు మంచిదేగా. హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు పొనగంటాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. దీనికోసం నేను ఒక 4 కట్టలు పొనగంటాకు తీసుకొని వలిచేసేసి మంచిగా వాష్ చేసేసి కుక్కర్లోకి తీసుకున్నాను. తర్వాత ఇంకొక బౌల్లో నేను కందిపప్పు ఒక టీ గ్లాస్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసేసి ఒక 2 టీ గ్లాసెస్ వాటర్ వేసి పక్కన ఉంచాను. ఇప్పుడు మనం ఏదైతే పొనగంటాకు తీసుకున్నామో దానిలో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసి తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసేసి కుక్కర్లో ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. తర్వాత మనం ఏదైతే బౌల్లో కందిపప్పు తీసుకున్నామో దాన్ని బాగా ఉడికించాలి. అది ఎంతవరకు ఉడకాలి అని అంటే, ఇప్పుడు మామూలు మనం ఒక కందిపప్పు తీసుకొని మనం ఇలా ప్రెస్ చేస్తే అది మనకి మెత్తగా, ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూసారా, ఇలాగా అవ్వాలి. అంతవరకు ఉడికించి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బాండలు పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని తర్వాత దానిలో మనం ఏదైతే ఇది కుక్కర్లో ఉడికించుకున్నది పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం ఏదైతే ఆయిల్ పెట్టుకున్నామో దానిలో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక 4 ఎండుమిర్చి, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా దీనిలో వేసుకుంటున్నాను. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత కందిపప్పు మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని దీనిలో వేసుకోవాలండి. ఇది వేసుకొని కొంచెం అటు ఇటు కలపండి. తర్వాత ఇది కొంచెం కలిపిన తర్వాత మనం ఏదైతే పొనగంటాకు ఉంది కదండి, ఆ పొనగంటాకును కూడా వాటర్ డ్రైన్ చేసేసి, వాటర్ని పక్కన ఉంచుకోండి, డ్రైన్ చేసేసి దీనిలో వేసేసి మొత్తం అంతా బాగా కలపండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత మనం ఏదైతే వాటర్ పక్కన ఉంచుకున్నాం కదండి, పొనగంటాకు ఉడకబెట్టుకున్న వాటర్, అవి దీనిలో వేసేసేయండి. ఇదిగోండి, ఇప్పుడు నేను చూసారా ఏదైతే డ్రైన్ చేసుకున్నానో ఆ వాటర్ అంతా దీన్ని వేసేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత కొంచెం అటు ఇటు బాగా కలిపేసేసి నేను ఒక 1.5 టీ గ్లాస్ వాటర్ పోసానండి. వాటర్ పోసేసి తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేశాను. ఇదిగోండి, ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసిన తర్వాత ఇలాగా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఏదైతే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ అంతా మంచిగా డ్రైన్ అయిపోవాలండి, అంతవరకు ఉంచండి. తర్వాత ఒక స్పూన్ నేను కొబ్బరి పొడి వేస్తున్నానండి. కొబ్బరి పొడి అనేది ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే కారం వేసేసి తీసేయండి, 1 స్పూన్ కారం, అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పొనగంటాకు ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిస్ట్ డైలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.